హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మహర్షి మనసు రోషకషాయితమైంది, అసహ్యకృతి అయింది. లోకంలో నమ్మదగ్గ మగవాడున్నాడా? మగవాడిని కాదు, అసలు మనిషి ఉన్నాడా? కొడుకును కొంపలో నుండి గెంటివేసిన తల్లి, భార్యను బయటకు పంపివేసిన భర్త. ఏమిటి ఈ వ్యవస్థ? రోజులు గడుస్తున్నాయి. రోషం శాంతించింది, తాపం పెరిగింది. అనేక ప్రశ్నలు, సమాధానాల కోసం అన్వేషణ. కనబడిన పెద్దవాడినల్లా అడగటం. ఇప్పుడు మనమిద్దరము ఉన్న కాలం, మనమిద్దరము ఉన్న భూమిలోనే నేనడిగిన వాడెవడైనా ఉన్నాడా? పళ్ళికిలించిన వాళ్ళు కొందరు, నీ వెర్రి అనేవాళ్ళు కొందరు, కథల్లో అనేవాళ్ళు కొందరు, అనవసరపు రక్తపోటు తెచ్చుకోకు అనేవాళ్ళు కొందరు. మహర్షి తాపం తపస్సయ్యింది. ప్రశ్నలకు సమాధాన భ్రాంతులు పుడుతున్నాయి. కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రశ్నలు సంగ్రహింపబడుతున్నాయి. 16 ప్రశ్నలై నిలిచిపోయాయి. ఎవ్వరి నుండి సమాధానాలు లేవు. తన ఆలోచనే తనదే. కాలం గడుస్తోంది. అరుణోదయమైంది. మహర్షి సంధ్యోపాసన పూర్తయింది. సూర్యోదయమైంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నారదోదయమైంది. మహర్షి ఆశ్చర్యపోయారు. ఎదురు వెళ్ళి సాష్టాంగమన్నారు. తీసుకుని వచ్చారు. సుఖాసీణ్ణి చేశారు. ఆతిథ్యమిచ్చారు. మళ్ళీ ప్రశ్నలు. ఉన్నాడా? నారద మహర్షి మందస్మితం చేశారు. లేకపోవడం ఏమిటి అన్నారు. వాల్మీకి ముఖం శరత్కళా పూర్ణిమ చంద్రబింబమైంది. ఏమిటి? ఉన్నాడా? ఇంతవరకు ఉన్నాడన్న వాళ్ళు లేరు. చెప్పండి, ఎవరా మహాపురుషుడు? నారద మహర్షి మళ్ళీ నవ్వారు. రాముడు, దశరథ రాముడు, కౌసల్యానందవర్ధనుడు. వాల్మీకి మౌనమయ్యారు. ఆశ్చర్యానుభవంలో ఉన్నారు. తన రోషానికి, తన ఈర్ష్యకు, తన అవిశ్వాసానికి, తన తాపానికి, తన ప్రశ్న పరంపరకు, తన తపస్సుకు, అన్నింటికీ కారణమైన వాడా? తన ప్రశ్నకు సమాధానం అవునన్నారు నారద మహర్షి. రామచరిత్రను మంత్రంగా ఉపదేశించారు, నిష్క్రమించారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి మనస్సు ఆప్తావాక్య విశ్వాసపూర్ణమైంది. అద్భుతానుభవంలో ఉంది. ఆ తరువాత ఆ రోజంతా అద్భుతానుభవమే. నారద మహర్షి ఉపదేశంతో, చతుర్ముఖ బ్రహ్మ నిర్ధారణతో మహర్షికి రామతత్వం హృదయగోచరమైంది. శ్రీమద్ రామాయణ ఆవిష్కరణము అయింది. వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. ఎటువంటి నారదుణ్ణి? తపస్సు అంటే చాంద్రాయణాది వ్రతాలు. మనచే పెంచబడుతున్న శరీరం మనం మోయలేనంత బరువు పెరిగితే దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి మనం ఆచరించవలసిన ఒక వ్రతాన్ని ఈ దేశంలోని ఆరోగ్య శాస్త్రం చెప్పింది. అదే చాంద్రాయణ వ్రతం. చంద్రుని వృద్ధిక్షయాల్ని బట్టి భోజన క్రమంలో హెచ్చుతగ్గుల్ని పాటించడం. ఈ క్రమంలో పూర్ణిమ నాడు నిండుగా భోజనం చేస్తాం. అమావాస్య నాడు నిరాహారంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక్కొక్క ముద్దగా పెంచుతూనూ ఉంటాం, తగ్గిస్తూనూ ఉంటాం. దీన్నే ఈనాటి భాషలో డైటింగ్ అంటాం. ఇది ఒక తపస్సు. దీనివలన ప్రయోజనం ఏమిటి అంటే, తాపస కల్మషం హాంతి. మనం చెప్పిన మాటను మన మనసు వినదు, అలాగే శరీరము వినదు. ఈ వినకపోవడాన్నే మహర్షులు కల్మషం అన్నారు. ఈ విధమైన తపస్సు వలన, అనగా ఈ ఆహార విహార నియమాల వలన కల్మషం నశిస్తుంది. గోడకు పట్టిన పాకుడును గోకివేసిన తరువాత వెళ్ళి అంటినట్లు ఈ కల్మషం నశించిన తరువాత స్వాధ్యాయ ప్రయోజనం నెరవేరుతుంది. విద్యాయ జ్ఞానమోసున్నతే అన్నారు. స్వాధ్యాయం అంటే వేదాధ్యాయనమే. దీనికి ప్రయోజనం జ్ఞానం కలగడమే. ఏ జ్ఞానం కలుగుతుంది? ముందు లౌకిక జ్ఞానం కలుగుతుంది. కావాలని ఇంకొంచెం ముందుకు వెడితే బ్రహ్మజ్ఞానము కలుగుతుంది. సరే, తెలిసింది. ఇప్పుడు తపస్సు అయ్యింది, వేదాధ్యాయనము అయ్యింది అంటే అది కాదన్నారు. వేదాధ్యాయనం పూర్తి కావచ్చునేమో కానీ తపస్సు పూర్తి కాదు. తపస్సు భౌతిక శుద్ధి కోసం. ఆ తపస్సు లేకపోతే మళ్ళీ పాకుడు పడుతుంది. వెళ్ళ మీద వెళ్ళవేయడానికి ప్రయత్నించనక్కర్లేదు.
వెల్ల మీద పాకుడు పట్టకుండా ఉండేట్లు చూసుకోవాలి. అందువలన తపస్సు నిరంతరం సాగుతూనే ఉండాలి. అందుకే మహర్షి నిరంతరం అన్నారు. ఈ రెండింటి యందు అనుభవపూర్వకమైన ఇచ్చ ఉండాలి. ఈ ఇచ్చకు మనశ్శుద్ధి ఉండాలి. తపస్సు వలన శుద్ధస్థితి మనసుకు వస్తుంది. అందుకే మళ్ళీ తపస్వి అన్నారు. అంటే తపస్సే స్వభావంగా కలవాడని అర్థం. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.